స్టాప్. ఏంటండి? సార్ అర్జెంట్ గా ఒక ఫోన్ కాల్ చేయాలి. మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? షూర్. ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో హలో, రమణయ్య గారేనా మాట్లాడేది? అవును, నేను రమణయ్యనే. మీరెవరు? నేను ఆర్కేఆర్ కాంప్లెక్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు లాటరీలో 2 లక్షల బహుమతి వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. 2 లక్షలు వచ్చిందా? అవునండి. 2 లక్షలు ప్రైజ్ రావడం ఏందండి? మీరు గాని మీ కుటుంబ సభ్యులు గాని ఎవరైనా మా షాప్ లో ఏదైనా కొనుంటారు. ఆ బిల్ నంబర్ లాటరీలో వచ్చింది. అవునా? అవునండి. మీ ఇంటి అడ్రస్ చెప్తే ఆ 2 లక్షల క్యాష్ ని మీ ఇంటికి పంపిస్తాం. నేనిప్పుడు ఇంటి దగ్గర లేనండి. మరెక్కడున్నారు? మీరెక్కడున్నారో చెప్పండి. అక్కడికి మా వాళ్ళు వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నేనిప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉన్నానండి. ఈ శ్రీనగర్ కాలనీలో సాయిబాబా టెంపుల్ ఎదురు రోడ్డు ఉంది కదా, అక్కడ ఉన్నానండి. అక్కడికి రండి. ఓకే అండి. 10 నిమిషాల్లో మా వాళ్ళు డబ్బులు తీసుకుని అక్కడికి వస్తారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. సరేనండి. చాప వలల్లో పడింది అఖిల్ బాబు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఒక దొంగని పట్టుకోవడం కోసం మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఎక్కడున్నాడంట? ఆయన శ్రీనగర్ కాలనీలో ఉన్నాడంట. సరే పద. వసంత, కిరీటం తేలేదేంటి? అది 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 అంటూ అటు ఇటు చూస్తావేంటి వసంత? కిరీటం ఏది? కిరీటం కిరీటం బీరువాలో లేదండి. లేదా? లేదా? లేకపోవడం ఏంటి వసంత? శ్యామ తీసుకెళ్లి బీరువాలోనే పెట్టింది కదా? పెట్టిందండి. తను బీరువాలోనే పెట్టింది, కానీ ఇప్పుడు చూస్తే లేదు. నిన్న బీరువాలో పెట్టిన కిరీటం తెల్లారేసరికి ఏమవుతుంది? దానికేమైనా కాళ్ళు చేతులు వచ్చి డోర్ తీసుకుని వెళ్ళిపోయిందంటారా? అదేంటి వదిన గారు అలా మాట్లాడతారేంటి? మరెలా మాట్లాడాలి? లక్షలు ఖరీదు చేసే కిరీటాన్ని మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చెళ్తే బీరువాలో పెట్టే మాయమైపోయిందని కథలు చెప్తారా? కథలు చెప్పడం ఏంటండి? కథలు చెప్పడం ఏంటి అంటే మా అత్తయ్య గారు చెప్పేది నిజం కాదనుకుంటున్నారా? బీరువాలో పెట్టిన కిరీటం నిజంగానే మాయమైంది.
మాయమైపోయిందో లేక మాయం చేశారో ఎవరికి తెలుసు? అంటే ఏంటండి మీరనేది? మేము ఆ కిరీటాన్ని కాజేశామంటారా? కాజేశారో మాయం చేశారో మీకే తెలియాలి. చూసారా అత్తయ్య, ఆవిడ గారు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? ఆ కిరీటం ఖరీదు ఎంత అయిందో చెప్పు, దానికి డబుల్ అమౌంట్ చెక్కు రాసి నీ మొహాన కొడతాను. నీ చెక్కులు డబ్బులు మాకు అక్కర్లేదు, మా కిరీటమే మాకు కావాలి. మేము మొక్కుబడి తీర్చుకోవడం కోసం అమ్మవారి కోసం చేయించిన మా కిరీటమే మాకు కావాలి. మీకు కరెక్ట్ గా గంట టైం ఇస్తున్నాను. ఆ గంటలో ఆ కిరీటాన్ని తెచ్చి నాకు హోటల్లో అప్పగించండి. లేకపోతే నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మీ మీద కేసు పెడతాను. పదే. ఒరేయ్ శంకరం, ఒరేయ్ శంకరం, ఆగరా. అన్నయ్య గారు. శంకరం, నా ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతున్నట్టుంది. నా మాట వినరా, నేను చెప్పేది అన్నయ్య వినరా, నా మాట వినరా. ఇదేంటి, ఈ కిరీటం శ్యామ దగ్గరికి ఎలా వచ్చింది? ఇదేంటమ్మా, కిరీటం నీ దగ్గర ఉందేంటి? నిన్న బీరువాలోనే కదా పెట్టావు. పొద్దున్న ఆ బీరువా కీస్ నాకిచ్చెళ్ళావు కదా. అవమానం ఏంటి, ద్రోహం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కాదు? రమణయ్య మాకంతా చెప్పాడన్న విషయం నీకు అర్థమైందని నాకు అర్థమైంది. రమణయ్య ఏంటి, చెప్పటం ఏంటి? ఆ కిరీటాన్ని నువ్వే దొంగతనం చేయించావని రమణయ్య మాకు చెప్పాడు. కిరీటం దొంగతనం ఏంటి? ఆ కిరీటానికి ఏదో రాయి ఊడిపోయిందని బాగు చేయించడానికి తీసుకెళ్లారు కదా మీరు. ఆ కిరీటానికి ఏదో రాయి ఊడిపోయిందని బాగు చేయించడానికి తీసుకెళ్లారు కదా మీరు. మరి దొంగతనం అంటావేంటి? ఏంటో నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. మరీ అంతలా నటించకక్క.
కిరీటం దొంగతనం నువ్వే చేయించావన్న విషయం రమణయ్య మాకు చెప్పాడు. వాడు చెప్తే నమ్మేస్తావా? నీకంటే పెద్దదాన్ని అన్న గౌరవం కూడా లేకుండా నన్ను దొంగ అనేస్తావా? ఆ కిరీటాన్ని చూసి ఆ రమణయ్య గాడికి కన్ను కుట్టుంటుంది, దొంగతనం చేసుంటాడు. దొరికిపోయేసరికి తప్పించుకోవడం కోసం నా పేరు చెప్పుంటాడు అని నువ్వు చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? నేనే ఇంకొకసారి ఇలా జరిగిందో మర్యాదగా ఉండదు. ఇది బెదిరింపు అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు, కానీ నువ్వు నేను అనుకున్నట్టు మారాలి, మంచిగా మారాలి. ఇది బెదిరింపు అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. అంత ముఖ్యమైన అభిషేకం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? మమ్మీ, నిజంగా మాది నిర్లక్ష్యం కాదు మమ్మీ. ఆపద్ధర్మంగా మేము అలా చేయాల్సి వచ్చింది. అలా అని మేం చేసింది తప్పు కాదు అనడం లేదు మమ్మీ. తప్పే, ఖచ్చితంగా మేం చేసింది తప్పే. ఆ క్షణంలో మేము భవిష్యత్తు గురించి ఆలోచించలేదు మమ్మీ, వర్తమానం గురించి ఆలోచించాం. సమయానికి వాళ్ళకి కిరీటం అందించకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలు అంటారో అని మాత్రమే ఆలోచించాం. మీరు మాట పడకుండా ఉండడం కోసం వెంటనే ఆ కిరీటాన్ని తీసుకొచ్చి మీకు ఇవ్వాలని మాత్రమే ఆలోచించాం. సమయానికి కిరీటం అందకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో అన్న టెన్షన్లో మీకు ఫోన్ చేసి చెప్పాలి అన్న ఆలోచన రాలేదు మమ్మీ. అలా ఫోన్ చేయకపోవడం తప్పే మమ్మీ, ఖచ్చితంగా మా తప్పే. చిన్నపిల్లలం, చిన్న తప్పు చేశాం. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. దయచేసి ఒక్కసారికి క్షమించు మమ్మీ. మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు. మా మంచి మమ్మీ కదూ, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ. మమ్మీ ప్లీజ్. సర్లే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అలాగే మమ్మీ, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇదిగోండి అఖిల్ బాబు. అఖిల్ బాబు. ఏంటి శ్యామా? ఏంటి?
అఖిల్ బాబు అంత పరిధ్యానం? దేని గురించి ఆలోచిస్తున్నారు? ఓ గురువు గారి దగ్గరికి అభిషేకానికి వెళ్ళనందుకు అత్తయ్య గారు కోపడ్డారనా? అలాంటి విషయాల్లో పెద్దవాళ్ళకి అలాగే కోపం వస్తుంది, అలాగే కోప్పడతారు. వాటి గురించి పట్టించుకోకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు శ్యామ, మరి దేని గురించి? ఐశ్వర్య వదిన గురించి. వదిన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా అని ఆలోచిస్తున్నాను. వదినలో మార్పు రాకపోతే ముందు ముందు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయా అని ఆలోచిస్తున్నాను. అలా జరిగితే మన కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను. జరిగిన దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అఖిల్ బాబు. మీరు అనుకుంటున్నట్టు అలాంటివేవీ జరగవు. జరిగితే ఎలాగా అన్నదే నా ఆలోచన, నా భయం. ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించు. కింద పడ్డ స్క్రూని మనం చూడడం వల్ల, అక్కడ పడి ఉన్న బీడీ ముక్కను మనం చూడడం వల్ల రమణయ్య దొంగతనం చేశాడన్న విషయం అర్థమైంది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఆనంద్ గజపతి వర్మ గారి కుటుంబం దొంగల సమాజం ముందు తలదించుకోవాల్సి వచ్చేదిగా. లక్కీగా ఈ కిరీటం విషయంలో మనకి అటువంటి పరిస్థితి రాకుండా నువ్వు కాపాడావు. గ్రేట్, రియలీ యువర్ గ్రేట్. మనం గనక ఆ స్క్రూని, బీడీ ముక్కుని చూడకపోతే మన కుటుంబం పరువు నిలబడేది కాదు. అందుకే అంటున్నాను, గ్రేట్, యువర్ రియలీ గ్రేట్. ఏంటి అఖిల్ బాబు ఇది? మీరిలా నన్ను పొగడ్డం ఏంటి? పొగడ్త కాదు శ్యామ, ఇది నిజం. పైకి నువ్వు అమాయకురాల్లాగా ఉంటావు గాని చాలా తెలివైన దానివి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ బ్రెయిన్ పాదరసంలా చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి గురువు గారిని ఇంటికి రమ్మని అడుగుదాం. అడుగుదామండి, అడుగుదాం. ఒక్కసారి గురువు గారు మన ఇంట్లో కాలు పెడితే ఇలాంటి అపశకునాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ శుభశకునాలుగా మారుతాయి. వెంటనే గురువు గారికి ఫోన్ చేయండి. అలాగే వసంత. నమస్కారం గురువుగారు. నమస్కారం. చేస్తాను గురువు గారు. మీరు చెప్పినట్టు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నేను పూర్తి చేస్తాను. ఈ వ్రతం పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఈ ఇల్లు దాటి బయటికి వెళ్ళను. మీరు చెప్పినట్టు షోడశోపచార పూజలన్నీ చేసి నా భర్తని కాపాడుకుంటాను. శుభం. అవకాశం ఉన్నవాళ్లు ఈ వట సావిత్రి వ్రతాన్ని వటవృక్షం దగ్గరికి వెళ్లి చేస్తారు. అలాంటి అవకాశం లేని వాళ్ళు మర్రి చెట్టు కొమ్మని ఒకటి తెచ్చి దాన్ని మర్రి చెట్టుగా భావించి దానికి పూజ చేస్తారు. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి మర్రి కొమ్మని ఒకటి తెప్పించండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
ఏంటి అఖిల్ బాబు అలా ఉన్నారు? నా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు శ్యామ. నువ్వు అంత కష్టపడుతుంటే నాకు జాలేస్తుంది. కష్టపడ్డం ఏంటి అఖిల్ బాబు? వట సావిత్రి వ్రతం చేయడం కష్టమే కదా శ్యామ. నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు అంత నిష్టగా కష్టపడుతున్నావు. అది కష్టం కాదు అఖిల్ బాబు, ఇష్టం. ఇష్టపూర్వకంగా చేసే ఏ పనైనా కష్టం కాదు. నా 5వతనాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానే తప్ప ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదు అఖిల్ బాబు. ఏంటి అఖిల్ బాబు అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది శ్యామ. ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. ఎన్ని బాధలు దిగమింగుకున్నావో కూడా నాకు తెలుసు. అటు పుట్టింట్లో ఇటు అత్తింట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో వాటిని అధిగమించావని నాకు తెలుసు. అందరి అవసరాలు తీరుస్తూ అందరికీ తలలో నాలుకలా మారిపోయావు. గ్రేట్, రియలీ యువర్ గ్రేట్. అది నా గొప్పతనం కాదు అఖిల్ బాబు. అమ్మలా చూసుకునే అత్తయ్య గారి గొప్పతనం, నాన్నలా అర్థం చేసుకునే మామయ్య గారి గొప్పతనం. వాళ్ళు నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టే నాకు ఏది ఇబ్బందిగా కష్టంలా అనిపించడం లేదు. పుట్టిల్లులా కనిపించే అత్తారిల్లు దొరకడం అనేది ఆడపిల్లకి అతి గొప్ప అదృష్టం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలు అఖిల్ బాబు. అదృష్టం నీ ఒక్కదాందే కాదు. నీలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి. నీలాంటి కోడలు దొరికినందుకు మా మమ్మీ డాడీ కూడా అదృష్టవంతులే. మీది అదృష్టమో దురదృష్టమో కాసేపట్లో తేలిపోతుంది. అఖిల్ బాబు, గురువు గారు త్రికాల పూజలు చేయాలని చెప్పారు కదా. మాధ్యాహ్నిక పూజకి వేళైంది. మాధ్యాహ్నిక పూజ జరగనివ్వను. నేను వెళ్ళి ఆ పూజకి ఏర్పాటు చేసుకుంటాను అఖిల్ బాబు. అలాగే శ్యామ. శ్యామ లాంటి గొప్ప భార్య దొరకడం నా అదృష్టం. ఏమైందమ్మా? పూజ మధ్యలో ఆపేసావేంటి? కడుపులో తిప్పుతుంది అత్తయ్య గారు. వాంతి వచ్చేలా ఉంది.
పాపం శ్యామ ఎంత అవస్థ పడుతుందో. వ్రతభంగం కలగకుండా ఉండడం కోసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా చాలా ఇబ్బంది పడుతుంది బిడ్డ. వాంతులు కంట్రోల్ కాకపోతే తను ఇంకా నీరసపడిపోతుంది. నాకు అదే భయంగా ఉంది వసంత. ఒకవేళ అలా జరిగితే తనని హాస్పిటల్కి తీసుకెళ్లి సెలైనా పెట్టించాల్సి వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్లి సెలేనా? ఈ వ్రతం పూర్తయ్యే వరకు మంచినీళ్లు తాగకూడదని, ఇల్లు కదలకూడదని గురువుగారు చెప్పారు కదండి. మరి హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తాం? సెలైన్ ఎలా పెట్టిస్తాం? కంగారు పడకు వసంత, అటువంటి పరిస్థితి రాకపోవచ్చు. నువ్వేం కంగారు పడకు. శ్యామకి విల్ పవర్ చాలా ఎక్కువ. ఏదన్నా తను అనుకుంటే ఎంత కష్టమైనా సరే సాధించి తీరుతుంది. గురువుగారు చెప్పినట్టుగా నియమనిష్టలతో ఈ వట సావిత్రి వ్రతాన్ని పూర్తి చేయాలి అని దీక్ష కోరింది కదా శ్యామ. ఇలాంటి ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే ఆ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తుంది శ్యామ. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగేనండి. ఎందుకైనా మంచిది ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడినా? ఏం మాట్లాడతావు? గురువుగారికి శ్యామ పరిస్థితి ఇలా ఉందని చెప్దాం. ఆయనేం చెప్తారో చూద్దాం. సరే, మాట్లాడు. ఇలా నొప్పిగా ఉన్నప్పుడు పంతానికి పోకూడదక్క. అటు తిరుగు. నొప్పి. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందక్క? పర్లేదు, కొంచెం బెటర్ గానే ఉంది. అక్క, నీకొక సామెత తెలుసా? ఏం సామెత? చెడపుకురా చెడేవు అనే సామెత తెలుసా? ఎదుటి వాళ్ళని చెడగొట్టాలని చూస్తే మనమే చెడిపోతామని దాని అర్థం. అలాగే ఎదుటి వాళ్ళని పడేయాలని చూస్తే మనమే వెల్లికిల పడతాం. నన్ను పడేయడానికి ఫ్లోర్ మీద లిక్విడ్ పోసావని నాకు తెలుసు. నేనా? నేనెక్కడ పోసాను? ఎక్కడా? నా రూమ్ ముందు పోసావు. నేను పోయలేదు. నేను చూసానక్క. నన్ను పడేయాలనుకున్నావు, చివరికి నువ్వే పడ్డావు. ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే ఆ పనికి దేవుడు సాయం చేస్తాడు. కానీ ఎదుటి వాళ్ళకి చెడు చేయాలనుకుంటే ఇదిగో ఇలాగే చేస్తాడు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. దానివల్ల నువ్వే ఇబ్బంది పడతావు. ఇదిగో. అవును వదిన, చాలా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తుంది. ఎక్కడ ఏ చిన్న అపచారం కూడా జరగనివ్వదు. అవునా? అయితే వ్రతభంగం జరిగే అవకాశం లేదంటావు? లేదు, ఖచ్చితంగా లేదు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. గురువుగారు చెప్పినట్టు వట సావిత్రి వ్రతాన్ని ఏ అపచారం జరగకుండా నేను పూర్తి చేస్తాను అత్తయ్య. ఇంకా భయపడతావేంటి వసంత? నీ కోడలు నీకంత భరోసా ఇస్తుంది కదా, ధైర్యంగా ఉండు. నాన్నా, నువ్వు అక్కడవే బయట ఆడుకోవద్దు. పదండి, లోపలికెళ్దాం. పదండి. పదనన్నా. పద. ఏంటకిలన్నావు? వ్రతభంగం జరగదా? ఎలా జరుగుతుందో చూడు. హలో, ఐశ్వర్య మేడం. అర్జెంట్ గా నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి.
అలాగే మేడం. ఓకే. ఈ పాటికి శ్యామకు ఫోన్ రావాలే, ఇంకా రాలేదేంటి? ఎస్. హలో అమ్మా, బాగున్నారా? నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు కదా? హలో అమ్మా, మాట్లాడవేంటమ్మా? మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యేసరికి మీ అమ్మకి నోరు పడిపోయిందేమో. హలో అమ్మా, నా మాటలు నీకు వినబడుతున్నాయా? హలో, వినబడుతోందా నా మాట? అమ్మా, ఏంటమ్మా ఏడుస్తున్నావు? హలో అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైందమ్మా? నాన్న ఎలా ఉన్నారు? మీ నాన్నగారికి నాన్నగారికి ఏమైంది? మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంటా? అమ్మా, నువ్వేం భయపడకమ్మా. నాన్నగారికి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, అమ్మా ఊరుకోమ్మా. నాన్నగారికి ఏమీ కాదమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏమోనమ్మా, మీ నాన్నగారి నా పరిస్థితిలో చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చేయమ్మా. వ్రతం పూర్తయ్యే వరకు ఇల్లు కదలకూడదు. నేను హాస్పిటల్కి రావడం కుదరదమ్మా. ఇదేంటి, తండ్రికి యాక్సిడెంట్ అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళటం కుదరదంటోంది? ఏంటి, కుదరదా? అవునమ్మా, కుదరదు. అదేంటమ్మా, నాన్నగారు ఇటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ఇక్కడికి రావటం కుదరదంటావేంటి? అంటే వెంటనే బయలుదేరి రావడం కుదరదు అంటున్నానమ్మా. అయ్యయ్యో, అదేంటమ్మా అలా మాట్లాడతావు? నువ్వు మాత్రం వ్రతం చేస్తూ మధ్యలో ఎలా వదిలేసొస్తావు? పర్లేదమ్మా, పర్లేదు. రేపు వ్రతం పూర్తయ్యాకే రా. అమ్మ శ్యామ, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి వార్త నువ్వు వినాల్సి వచ్చినా నువ్వు మాత్రం వ్రతభంగం కానివద్దమ్మా. నియమ నిష్ఠలతో ఆ వ్రతాన్ని పూర్తి చెయ్యి. అల్లుడు గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా చూసుకో. అలాగేనమ్మా, రేపు వ్రతం పూర్తయ్యాక నేను హాస్పిటల్కి వస్తాను. ఈ లోపేమైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయమ్మా. అలాగేనమ్మా. నువ్వు డాక్టర్ గారితో మాట్లాడావు కదా, ఇక వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు మా గురించి ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయమ్మా. అలాగేనమ్మా. ఉంటానమ్మా.